కొత్త ఏడాదిలో పెళ్లిళ్లకు వేళైంది. మోగనున్న పెళ్లి బాజాలు. వచ్చే 3 నెలల్లో 30 ముహూర్తాలు, 6 రోజుల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ప్రారంభమవుతుండటంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభమవుతుండటంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. కొత్త ఏడాదిలో పెళ్లిళ్లకు వేళైంది. పెళ్లిళ్లకు ముహూర్తాలు ప్రారంభమవుతుండటంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభమవుతుండటంతో వివాహాలు చేసుకునేందుకు ఎన్నో జంటలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వేలాది జంటలు ముహూర్తాలు పెట్టుకోగా, ప్రముఖ ఆలయాలైన తిరుపతి, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ దేవాలయాల్లో వివాహాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 11న ప్రారంభం కానున్న వివాహాలు ఏప్రిల్ 26 వరకు కొనసాగనున్నాయి. రానున్న 3 నెలల్లో 30 వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున వివాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా జంటలు సిద్ధమవుతున్నాయి. 3 నెలలు తరువాత మూఢం, శూన్యమాసం వస్తుండడంతో మధ్యలో పెళ్లిళ్ల ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. ఆ తరువాత మళ్లీ శ్రావణంలోనే మంచి ముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. లక్షల వివాహాలు ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే శుభ ముహూర్తాలు 3 నెలల పాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 26 వరకు లక్షల జంటలు ఒక్కటయ్యే అవకాశముంది. ఒక్కో ముహూర్తానికి రాష్ట్రంలో కనీసం 10,000కు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లు నిశ్చయమైన వారు ఇప్పటికే ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. వివాహాలు చేసుకునే వారి స్తోమతను బట్టి బ్యాండ్ నుంచి ఫుడ్ వరకు, పంతులు నుంచి అప్పగింతలు వరకు అన్ని రకాల పనులు పూర్తి చేసేందుకు అనుగుణమైన సంస్థలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభం తరువాత ఈ తరహా వ్యాపారాలు జోరందుకోనున్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.